మండలానికో భూ కుంభకోణం. జగన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు. దెబ్బతిన్న వ్యవస్థల్ని 100 రోజుల్లో గాడిలో పెడతాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తే అందరూ దారిలోకి వస్తారు. త్వరలో జిల్లా పార్టీ కార్యాలయంలోనూ గ్రీవెన్స్. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వాన కరువై విత్తు బరువై. రాయలసీమ, ప్రకాశం జిల్లాలను వెంటాడుతున్న వర్షాభావం. జూన్లో కుండపోత, జూలైలో తీవ్ర లోటు. 37% విస్తీర్ణంలో పంటలు. 63% బీళ్లే. వేరుశనగ సాగుకు 35%. వేసిన పంటలు వానలు లేక ఎండుముఖం. చెత్త కుప్పలో దస్తాలు. నిమిషాల వ్యవధిలో మాయం. గుంటూరులో ఘటన. జల్ జీవన్ పనులపై సమగ్ర నివేదిక ఇవ్వండి. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం. ఇసుక రేవుల్లో జల్లెడ. ఒక్కో రేవులో రోజుకి 2000 టన్నుల అక్రమ తవ్వకం. ఆ పాదం ఆగింది, ఓ శకం ముగిసింది. పటిష్టత ఆధారంగానే పనులు. రాజధాని అమరావతిలో రోడ్లు, కట్టలు, వంతెనలు పరిశీలించిన ఐఐటి నిపుణులు. నిర్మాణాల సామర్థ్య పరీక్షలకు సిఫార్సు. చదువులకు చంద్రగ్రహణం. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇక్కట్లు. 2 నెలలవుతున్నా పూర్తిస్థాయిలో అందని స్టూడెంట్ కిట్లు. 60% విద్యార్థులు కూడా చేరిన యూనిఫామ్లు. కొలతల తేడాతో మూలకు చేరిన బూట్లు. ప్రతిరోజు ఒక స్కూల్ నుంచి మరో స్కూలుకు సర్దుబాటు. ఏజెన్సీల మార్పుతో గందరగోళం. రుచి మారిన మధ్యాహ్న భోజనం. అన్ని స్కూళ్లలో టీచర్ల కొరత. టోఫెల్ ఎత్తివేత. అమ్మఒడికి ఎగనామం. గత ప్రభుత్వం స్కూల్ తెరిచిన తొలి రోజే విద్యా కానుకలు. యామిని శివైక్యం. ఆగిన సిరిమువ్వల సవ్వడి. వయోభారం, ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన నటనాట్య మయూరి. 6 ప్రాణాలు నిలబెట్టారు. వయనాడ్ వారియర్. ఆర్మీ మేజర్ సీతా అశోక్ ఫెల్కేపై కథనం. బడుగులపైకి బుల్డోజర్. విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అరాచకం. ఎన్నికల్లో భారీగా అవకతవకలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12% ఓట్లు పెరిగాయి. ఈసీ ప్రకటించిన ఓట్ల లెక్కలకు, తుది ఓటింగ్కు, గణాంకాలకు మధ్య భారీ తేడా. బట్టిపూడిలో టీడీపీ బరితెగింపు. జలసంధానం. గోదావరి పెన్నా కావేరీ అనుసంధానం. పెన్నా బేసిన్కు గోదావరి జలకళ. రాయలసీమ కరువు తీరే అవకాశం. కడప, చిత్తూరులో కొత్తగా 5 లక్షల ఎకరాల కాయగట్టు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరులోని వెనుకబడిన ప్రాంతాలకు జలకళ. సాగర పరిధిలోని మెట్ట ప్రాంతాలకు తడమనున్న 80 టీఎంసీలు ప్రతిపాదనతో సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఎకరం కూడా సేకరించాల్సిన పని లేదు. పైప్ లైన్లు, కాలువల ద్వారానే జలాల తరలింపు. 5,000 కోట్లతో అనుసంధానం పూర్తి. 3 గంటలు నిలబడే గ్రీవెన్స్ వినతులు స్వీకరించిన చంద్రబాబు. 100 రోజుల్లో వ్యవస్థలు గాడిలోకి. భూ కుంభకోణాలపై ఉక్కుపాదం మోపుతాం. సమస్యల పరిష్కారానికి లక్ష్యంగా గ్రీవెన్స్. సీఎం చంద్రబాబు. ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత. 7 నెలలుగా ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స. రైట్. జగన్ ప్రభుత్వంలో తవ్వకాలు, ఇప్పుడు తరలింపు. ఇది నాణ్యమైన రైట్. ప్రాసెస్ చేసే బాక్సైట్. సిఆర్డీఏల ఫైళ్లు మాయం. పలు శాఖలు కనిపించని